నక్షత్రం టీవీకి స్వాగతం. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులలో కాంట్రాక్టర్ల అలసత్వం, అధికారుల పనితీరుపై బాపట్ల పార్లమెంటు సభ్యులు, లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం బాపట్ల, చీరాల, రేపల్లె రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునికీకరణ పనులను పరిశీలించారు. రైల్వే స్టేషన్ మొత్తం తిరిగి ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మిస్తున్న విశ్రాంతి గదులు, బాత్రూమ్స్, రైల్వే స్టేషన్ పరిశుభ్రతపై ఆరా తీశారు. రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారిని అడిగి తెలుసుకున్నారు. రైల్వే స్టేషన్లో మహిళలకు రక్షణ గురించి, రైల్వే స్టేషన్ పరిసరాలలో సంఘ విద్రోహ శక్తులు ఉండకుండా చర్యలు తీసుకోవాలని, రైల్వే స్టేషన్ వెలుపల భాగంలో కూడా పరిశుభ్రత పాటించాలని రైల్వే అధికారులు సూచించారు. ఎవరైతే కాంట్రాక్టర్లు సకాలంలో పనులు పూర్తి చేయని పక్షంలో నిబంధన ప్రకారం వారికి పెనాల్టీ వేయాలని రైల్వే అధికారులకు సూచించారు. ప్యాటర్న్ నుంచి పర్చూరు నుంచి వాటర్ అనేది 90%, 95% అయిపోయింది. కేవలం 5% ఉంది. అది కూడా కంప్లీట్ అయితే సరికొత్త నేషనల్ హైవే మన పర్చూరు చీరాల ఏరియాకి వస్తుంది. అదేవిధంగా 544D అనేది ఇంకొక హైవే బెంగళూరు నుంచి గుంటూరుకు వచ్చేది. అద్దంకి దగ్గర 700 crores ఇన్వెస్ట్మెంట్తో అక్కడ కూడా డెవలప్ అవుతుంది. ఇవన్నీ జరుగుతాయి. మరి బాపట్ల టు చీరాల ఆల్రెడీ ఉంది. గుంటూరు టు బాపట్ల కూడా చేయాలి. దాన్ని కూడా మనము పర్సూ చేస్తాం. అది స్టేట్ గవర్నమెంట్ చేయాలి. అది కూడా పర్సూ చేస్తాం. ఈ విధంగా చూస్తూ ఉంటే మళ్ళీ మనకి మొన్ననే సూర్యలంక బీచ్ రిసార్ట్స్కి టూరిజం సెక్టర్ కింద 97.52 కోట్ల రూపాయలు నేను పోయి కేంద్ర టూరిజం మంత్రి గారిని పోయి కలిసి ఆ అమౌంట్ కూడా తెచ్చాను. షేకావత్ గారు అనే మంత్రి గారు ఆయన మనకి 97.52 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఈరోజు ఇప్పుడు సూర్యలంకలో వర్క్ స్టార్ట్ అవుతుంది. దాంతో మన స్త్రీలకు కానివ్వండి, యువకులకు కానివ్వండి, వాళ్ళకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదొక ప్రాజెక్ట్ జరుగుతుంది. అదేవిధంగా నిజాంపట్నంలో కూడా ఇంటగ్రేటెడ్ ఆక్వా పార్క్ అనే ఒకటి స్టార్ట్ అవుతుంది. రీసెర్చ్ పార్క్ అది. ఆ రీసెర్చ్ పార్క్ చేయడం వల్ల మన వాళ్ళు ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో, ఆక్వాలో ఉన్న ఆధారపడిన వాళ్ళు, అది కొత్తగా వచ్చే ఎంటర్ప్రైజెస్ కానీ, యువకులు కానీ, స్త్రీలు కానీ కొత్త బిజినెస్ పెట్టాలంటే ఎలా పెట్టాలి అనేది ఆక్వా పార్క్ నుంచి మనకు వస్తుంది. ఈ విధంగా మనం చూస్తూ ఉంటే ఇటు హైవేస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, టూరిజం కానివ్వండి, ఆక్వా కానివ్వండి, ఇవన్నీ కలిపితే బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి 11,000 కోట్ల రూపాయల కంటే ಹೆಚ್ಚు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంతటా దీని రిజల్ట్ ఏంటి అంటే, ఇంపాక్ట్ ఏముంటుందంటే అటు స్త్రీలకు, యువకులకు ఉద్యోగ, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు బ్రహ్మాండం లక్షలుగా పెరిగిపోతాయి. సరే, ప్రతిసారి మన వాళ్ళు ఏమంటారు, ఆ ఫాస్ట్ ట్రైన్ కావాలా, ఈ ఫాస్ట్ ట్రైన్ కావాలంటే కొంతమంది అడుగుతుంటారు. ఆల్రెడీ వేమూరులో ఒక ఫాస్ట్ ట్రైన్ ఆపించాం. ఇక్కడ కూడా వందే భారత్ ఆపించే అవసరం ఉంది. లెటర్లు పెట్టాను, కలిసాను, మాట్లాడుతున్న పరిశీలనలో ఉంది. అది తప్పకుండా జరుగుతుంది. సో ఫాస్ట్ ట్రైన్ ఆగితే ఎవరికి ఉపయోగము? స్కూల్ పోయే పిల్లలకా, కాలేజ్ పోయే పిల్లలకా, ఎవరికి ఉపయోగము? రిచ్ ఫ్యామిలీస్కా? సరే, మొత్తానికి సరే, బిజినెస్ కూడా పెరిగితే మన ఏరియా కూడా పెరుగుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. బిజినెస్ కూడా పెరగాలి. బయట నుంచి కూడా పెద్దవాళ్ళు రావాలి, ఫాస్ట్ ట్రైన్ ఉంటే వస్తారు. మన వాళ్ళు కూడా ఫాస్ట్ ట్రైన్ ఉంటే బాంబేకో, సూరత్కో పోతూ ఉంటారు. మంచిది. కానీ మన ప్రయారిటీ ఐటమ్ ఏంటి? స్కిల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈ మన ప్రయారిటీ ఐటమ్స్. ఎందుకు మన ప్రయారిటీ ఐటమ్స్ అంటే, మన స్త్రీలకి, యువకులకి వాళ్ళకి నైపుణ్యత కలగాల. ఆ నైపుణ్యతతో తోడు వాళ్ళు చిన్న బిజినెస్లు పెరుగుతూ వాళ్ళు వాళ్ళ కుటుంబాలు పెరగాలి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ప్రతి ఇంట ఒక ఆంట్రప్రెన్యూర్, P4 కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇవన్నీ కరెక్ట్గా చేసుకుంటాం, కూడా పావర్టీ అనేది ఉండదు. సో ఈ సందర్భంలో నేను ఈరోజు చీరాలకు వచ్చి, చీరాలలో రైల్వే స్టేషన్కి వచ్చి మొత్తం తిరిగి ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయని చూసి, వాస్తవానికి చూస్తే ఇక్కడ చేయవలసిన పని చాలా ఉంది. స్టేషన్ బయట బాగాలేదు, పరిస్థితి బాగాలేదు.
స్టేషన్ లోపల ఇంకా అక్కడక్కడ ఫ్లోరింగ్ బాగాలేదు. ట్రైన్ ఎక్కే చోట ప్లాట్ఫామ్ మీద ఓకే ఫ్లోర్ కొంచెం బాగా రఫ్గా ఉంది, గ్రిప్ దొరుకుతూ ఉంది. కానీ కవర్ కింద ఉన్న ఈ ఫ్లోరింగ్ ఏదైతే ఉందో ఇది స్లిప్పరీగా ఉంది, ఇది బాగాలేదు. మరి దానికి